రేవంత్ ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవేళ సమ్మె అనివార్యమైతే ఇందుకు యాజమాన్యం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలని, ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 2 పీఎస్సీ బకాయిలతో పాటు సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించనందున రేవంత్ సర్కారు తమ కడుపు కొడుతుందని మండిపడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల పని గంటలు పెంచడంతో పాటు మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం కేవలం పట్టించుకోవట్లేదని చెప్పేసి వారు కొంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి వారు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు కూడా ఎత్తివేయాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ తో కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ప్రభుత్వం నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేయడం, దానిపై కూడా చర్చించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సంక్షేమ కమిటీలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క పిఆర్సీ 2021 నుంచి 2025 వరకు మొదలైన వాటిని అమలు చేయాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్టీసీలో అనేక సమస్యలతో సతమతం అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం చూసి చూడనట్టుగా కూడా వెళ్తుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క రాబోయే రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే ఆర్టీసీ సంఘాల నాయకులు కూడా కొంత చర్చించుకున్న విషయం కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే తమ సమస్యలపై ఇప్పటి నుంచి పోరాటం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తమకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పేసి వారు చర్చించుకుంటున్న సమాచారం కూడా మనకు తెలుస్తా ఉంది. మరోపక్క కూడా ఆర్టీసీ కార్మికుల మహిళా ఉద్యోగులు కూడా ఇప్పటికే అనేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో వారి సమస్యలు కూడా పట్టించుకోవాలి. అనేక సార్లు టీజీఎస్ ఆర్టీసీ భవన్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అధికారులను కూడా విన్నవించుకున్నప్పటికీ కూడా అధికారులు కేవలం మా సమస్యలకు సంబంధించిన పత్రాలే తీసుకుంటున్నారు తప్ప, వినతి పత్రాలే తీసుకుంటున్నారు తప్ప వాటికి సరైన సమాధానం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అనేక సార్లు ఆర్టీసీ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపై ముందుకు రావాలి, తమ సమస్యల పోరాటానికి కూడా ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.